తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఓ కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బోడుపల్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఎలా ఛేదించారు, నిందితురాలు ఎందుకు ఇలా చేసింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని బోడుపల్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన 8 నెలల పసికందు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ కేసును అత్యంత అత్యవసరంగా తీసుకుని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చిన్నారి భద్రతే లక్ష్యంగా ప్రతి నిమిషాన్ని ఎంతో కీలకంగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ను సేకరించారు. ఆ తర్వాత నిందితురాలు వెళ్లిన మార్గాన్ని గుర్తిస్తూ వరుసగా అనేక ప్రాంతాల్లోని కెమెరా దృశ్యాలను పరిశీలించారు. అదే సమయంలో సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ సమాచారం వంటి వివరాలను కూడా విశ్లేషించారు. ఈ ఆధారాలన్నిటి సహాయంతో పోలీసులు కర్మన్ ఘాట్ ప్రాంతంలోని నిందితురాలి ఆచూకీని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితురాలు నల్ల దుర్గాభవానీని అదుపులోకి తీసుకుని ఆమె వద్ద ఉన్న 8 నెలల పసికందును సురక్షితంగా రక్షించారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించి తల్లిదండ్రులకైతే అప్పగించేశారు. తమ బిడ్డను తిరిగి క్షేమంగా చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితురాలు మగబిడ్డను తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అపహరణకు పాల్పడినట్టుగా వెల్లడించినట్లు సమాచారం. అలాగే తన కుమారుడు మరణించిన తర్వాత కుటుంబంలో ఏర్పడిన పరిస్థితులు, ముఖ్యంగా భర్త ఒత్తిడి కారణంగానే ఈ నేరానికి పాల్పడినట్టుగా విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితురాలి వాంగ్మూలం, ఇతర ఆధారాలను కూడా పరిశీలించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిర్యాదు అందిన కేవలం 3 గంటల్లోనే కేసును ఛేదించడం. సీసీటీవీ కెమెరాస్, సాంకేతిక ఆధారాలు, వేగవంతమైన సమాచార సేకరణతో పోలీసులు నిందితురాల్ని గుర్తించి చిన్నారిని క్షేమంగా రక్షించారు. ఇలాంటి ఘటనలు ప్రతి తల్లిదండ్రికి ఒక హెచ్చరికగా కూడా చెప్పొచ్చు. ఇంట్లో పనికి వచ్చే వారి వివరాలను కూడా పూర్తిగా ధృవీకరించడం, చిన్నారులను అపరిచితుల వద్ద ఒంటరిగా వదిలేయకుండా ఉండటం, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటం చాలా ముఖ్యం. ప్రస్తుతం నిందితురాల్ని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.